Muslim bye. This can never happen. You know why? Because ఇస్లామిక్ సోదరభావం అనేది కేవలం ముస్లింల కోసం మాత్రమే పరిమితమైన సోదరభావం. ఒక నిజమైన ముస్లిం యొక్క విధేయత అతను నివసించే దేశం మీద ఎప్పటికీ ఉండదు, కేవలం తన మతం మీదే ఉంటుంది. ఒక నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి, ఒక హిందువును తన బంధువుగా లేదా ఆత్మీయుడిగా పరిగణించడానికి ఇస్లాం ఎప్పటికీ అనుమతించదు. ఈ మాటలు మావి కావు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మీ పక్కింటోడికి మాత్రం లక్షలు అప్పిస్తారా? వినడానికి చాలా విచిత్రంగా, కాస్త పిచ్చిగా అనిపిస్తుంది కదా. కానీ సరిగ్గా ఇలాంటి వింతైన సంఘటనే మన దేశంలో జరిగింది. ఒక పక్క వాడుకున్న కరెంటు బిల్లు కట్టలేమని మీటర్లు పగలగొడుతూనే, మరో పక్క వేరే దేశం కోసం ఏకంగా తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చేస్తున్నారు కొందరు. అసలు కాశ్మీర్ లో ఏం జరుగుతుంది? ఇటీవల కాశ్మీర్ లోని కొంతమంది ముస్లింలు ఇరాన్ దేశం కోసం భారీ ఎత్తున విరాళాలు సేకరించడం ప్రారంభించారు. డబ్బు, బంగారం, వెండి, ఉంగరాలు, విలువైన వస్తువులు, చివరికి ఇంట్లో వాడుకునే రాగి, ఇత్తడి పాత్రలు కూడా ఇరాన్ కు పంపడానికి ఇచ్చేశారు. చిన్న పిల్లలు తమ కిడ్నీ బ్యాంకులను పగలగొట్టి మరీ డబ్బు ఇచ్చారు. ఇరాన్ నాయకుల ఫోటోలు పట్టుకుని వారి కోసం రోదిస్తూ కనిపించారు. ఇరాన్ యుద్ధం చేయాలని, దానికి అవసరమైన డబ్బు, ఆయుధాలు మేం సమకూరుస్తామని వాళ్ళు నినాదాలు చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇలా సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించారట. ఈ ప్రేమ, ఈ ఔదార్యం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదే కాశ్మీర్ లో 7 లక్షల మంది హిందూ పండిట్లను తమ సొంత ఇళ్ల నుంచి తరిమేసినప్పుడు వీళ్ల జాలి, దయ ఏమయ్యాయి? ఇరాన్ లో సొంత ప్రజలనే అక్కడి ప్రభుత్వం ఊచకోత కోసినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? రోహింగ్యాల కోసం కన్నీళ్లు కారుస్తారు, వాళ్ల కోసం ఇండియాలో ఆందోళనలు చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే కనీసం నోరు విప్పరు. కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్ ను భారీ వరదలు ముంచెత్తినప్పుడు వేలాది మంది సొంత ప్రజలు నిరాశ్రయులైనప్పుడు ఇదే ఔదార్యం ఎక్కడికి పోయింది? సొంత వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు రాని ఈ ప్రేమ ఇరాన్ అనే విదేశం మీద ఎందుకు వచ్చింది? విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఇరాన్ కు కోట్లాది రూపాయలు దానం చేస్తున్న వీళ్లే తమ సొంత రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఎలక్ట్రికల్ మీటర్లు పెడితే వాటిని సుత్తులతో పగలగొడుతున్నారు. మాకు ఉచిత విద్యుత్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే విదేశానికి కోట్లు దానం చేస్తారు, కానీ సొంత దేశంలో కనీస సేవలకు డబ్బు కట్టరు. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దశాబ్దాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పారు. ఇస్లాం గురించి ఆయన ఏమన్నారంటే, ఇస్లామిక్ సోదర భావం అనేది విశ్వ మానవ సోదర భావం కాదు, అది కేవలం ముస్లింల కోసం మాత్రమే పరిమితమైన సోదర భావం. ఒక నిజమైన ముస్లిం యొక్క విధేయత అతను నివసించే దేశం మీద ఆధారపడి ఉండదు, అతను నమ్మే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒక నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి, ఒక హిందువును తన బంధువుగా లేదా ఆత్మీయుడిగా పరిగణించడానికి ఇస్లాం ఎప్పటికీ అనుమతించదు. ఈ మాటలన్నది ఆర్ఎస్ఎస్ కాదు, మోదీ కాదు, మరెవరో కాదు, సాక్షాత్తు అంబేద్కర్ గారు. ఆయన మాటలు నేటి కాశ్మీర్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వారి విధేయత భారతదేశం పట్ల కాకుండా ఇస్లామిక్ ప్రపంచం పట్ల ఉందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఇరాన్ విషయంలోనే జరగడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు వీళ్లు సంబరాలు చేసుకున్నారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి దేవబంద్ కు వచ్చినప్పుడు అతనికి ఘన స్వాగతం పలికారు. కానీ పాకిస్తాన్ అదే ఆఫ్ఘనిస్తాన్ పై బాంబులు వేసి వందల మందిని చంపినప్పుడు మాత్రం వీళ్ల నోట ఒక్క మాట కూడా రాలేదు. వీళ్ళు ఇరాన్ కోసం విరాళాలు ఇస్తారు, పాలస్తీనా కోసం నిలబడతారు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు వస్తే సంబరాలు చేసుకుంటారు. కానీ మన దేశాన్ని రేయింబవళ్లు రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ కోసం, దేశ రక్షణ కోసం ఎప్పుడైనా ఇలా ఒక్క రూపాయి అయినా సేకరించారా? ఒక్క ఉదాహరణ కూడా మనకు కనిపించదు. అయితే ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వీళ్ళు ఇలా వందల కోట్లు వసూలు చేసి ఇరాన్ కు పంపేద్దాం, వాళ్ళ యుద్ధాలకు మనం ఫండింగ్ చేద్దాం అని ప్లాన్ చేస్తుండగా మన భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎంట్రీ ఇచ్చాయి. ఇండియాలో అనుమతి లేకుండా ఇలా విరాళాలు సేకరించి యుద్ధాలు చేసే విదేశాలకు ఫండ్స్ పంపడం చట్టరీత్యా నేరం. వెంటనే ఆ డబ్బును ఇరాన్ కు పంపకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ కింద బ్యాన్ విధించాయి. అంతే, అక్కడితో వాళ్ళ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. చివరిగా ఒక్కటే ప్రశ్న మిగిలింది. ఒకరి విధేయత వారు పుట్టిన, నివసిస్తున్న దేశానికా లేక వారి మతానికా? తమను తాము భారతీయులమని చెప్పుకుంటూ వారి ప్రేమ, విధేయత, వనరులు వేరే దేశాల కోసం చూపిస్తుంటే దానిని ఏమనాలి? ఇది కేవలం విరాళాల సమస్య కాదు, మన దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి కఠోర వాస్తవాలు ప్రతి భారతీయుడికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.